హాయ్ అండి. మన ఇంట్లో మినప్పిండి లేనప్పుడు పునుగులు తినాలనుకున్నప్పుడు మన ఇంట్లో ఉన్న వాటితోని ఈజీగా మినప్పిండి లేకుండా పునుగులు క్రిస్పీగా తయారు చేసుకోవచ్చండి. వీటిని కనుక పిల్లలకు పెట్టినట్టయితే వారు చాలా ఇష్టంగా తింటారు. ఇవి ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ముందుగా ఒక బౌల్ తీసుకుని ఒక కప్పు బియ్యం పిండి, పావు కప్పు గోధుమ పిండి, సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలు, తగినంత సాల్ట్, ఒక కప్పు పెరుగు వేసుకుని అవన్నీ బాగా కలుపుకోవాలి. అలాగే అదంతా కలుపుకున్న తర్వాత దానికి సరిపడినంత జీలకర్ర, కొంచెం కరివేపాకు వేసుకుని బాగా కలుపుకొని ఒక పక్కన పెట్టేసుకోవాలి. ఈలోగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసి అది హీట్ అవ్విన తర్వాత మనం ఆ మిశ్రమాన్ని తీసుకుని పునుగుల్లా వేసుకోవాలి. ఇదంతా మీడియం ఫ్లేమ్లో చేసుకోవాలండి. మనం హై ఫ్లేమ్ పెట్టేస్తే మాడిపోయే అవకాశం ఉంటుంది. అది లోపల కుక్ అవ్వదు కూడా. మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం కుక్ చేసుకున్నట్టయితే లోపల పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. ఇవి బాగా వేగినాయండి. ఇప్పుడు ఈ వేగిన వాటిని ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి. ఇవన్నీ తీసుకున్న తర్వాత అలాగే మిగిలిన మిశ్రమాన్ని కూడా పునుగుల్లాగా వేసేసుకోవాలి. అది కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత వాటిని తిప్పుకోవాలి. మొత్తం కలర్ చేంజ్ అయిన తర్వాత అవన్నీ తీసుకుని ఒక బౌల్లో వేసేసుకోవాలి. చూసారండి, చాలా క్రిస్పీగా వచ్చినాయి కదా. ఈ పునుగులన్నిటినీ మనం ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన పునుగులు రెడీ అండి. ఈవినింగ్ టైం స్నాక్స్ కింద పిల్లలకి ఇచ్చినట్టయితే వారు చాలా ఇష్టంగా తింటారు. ఈ వీడియో నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.